నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. గత కొద్ది రోజులుగా ఎన్కన్వెన్షన్ కి సంబంధించి ఇష్యూ బాగా వినిపిస్తోంది. సో ఎన్కన్వెన్షన్ ఎవరిది అనేది మనందరికీ తెలిసిందే, అక్కినేని నాగార్జున గారిది. అండ్ ఫ్యూ డేస్ లో కూడా నాగార్జున గారు హోస్ట్ చేస్తున్నటువంటి బిగ్ బాస్ కూడా సీజన్ స్టార్ట్ అవబోతోంది. మరి ఆ ఎఫెక్ట్ అంటే ఈ ఎన్కన్వెన్షన్ ఇష్యూ ఒకటి ఉంది కాబట్టి మరి హోస్ట్ గా నాగార్జున గారే వస్తారా అనేటువంటి ఒక ఆలోచన చక్కర్లు కొడుతుంది ఈ మధ్య కాలంలో బాగా సోషల్ మీడియాలో. మరి దానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు బహుముఖ ప్రజ్ఞాశాలి ఇంగువ సాయికరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో విత్ ఇన్ ఫ్యూ డేస్ లో బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అవబోతోంది. సో దానికంటే ముందు హోస్ట్ ఎవరనేది టాపిక్ వస్తూనే ఉంది. సో అందరికీ తెలిసిందే ఈసారి కూడా సీజన్ కి హోస్ట్ గా అక్కినేని నాగార్జున గారే. కానీ ఎన్కన్వెన్షన్ కి సంబంధించి బిగ్ బాస్ కంటే ముందు లేదా దాంతో సమానంగా ఈ ఇష్యూ అనేది వస్తూ ఉంది. సో మరి ఆ ఎఫెక్ట్ ఏవైనా హోస్ట్ గా నాగార్జున గారు ఉండకుండా వేరే వాళ్ళు వచ్చేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఆయన కాకుండా వేరే వాళ్ళు వస్తారు అనేటువంటిది సోషల్ మీడియాలో ఆలోచన విధంగా లేకపోతే ఒక పోస్ట్ లోనో తెగ వినిపిస్తూ ఉంది జనాల్లో. అంటే డౌట్ రైజ్ అవుతుంది, ఈయన వస్తారా, ఎన్కన్వెన్షన్ ఇష్యూ నడుస్తుంది కదా అనేసి. ఏమంటారు మీరు? అది చాలా పొరపాటు అండి. ఎందుకంటే ఆయన ఆంధ్రుల అభిమాన నటుడు, అంతేకాదు కొన్ని కోట్ల మందికి ఆరాధ్య కథానాయకుడు. చలనచిత్ర సీమలో మన్మధుడు అని ఒక సినిమా వచ్చింది, దాంతో ఆయన్ని గ్లామర్ హీరోగా కూడా చాలామంది ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి స్థితిలో ఒక కళాకారుడిగా ఆయన బిగ్ బాస్లో హోస్ట్గా వస్తున్నారు. దానికేనో ఈ ఆస్తి వ్యవహారాలకి ఎటువంటి సంబంధము, లింకు ఎవరు పెట్టకూడదు. అది చాలా తప్పు బేసిక్గా. ఇంకా రెండో విషయం ఏంటంటే ఆయన బిగ్ బాస్ ప్రోగ్రామ్కి యాజ్ ఎ హోస్ట్గా చాలా ఎక్సలెంట్గా ఈజ్ గివింగ్ ఈజ్ పర్ఫార్మెన్స్. అవును. సో ఎవ్రీ వన్ లైక్స్ హిమ్. ఎవరో కిట్టని వాళ్ళు ఈ గొడవకి దానికి కనెక్షన్ పెట్టేసి ఏదో అవాకులు చవాకులు మాట్లాడుతూనే ఉంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే అంత చక్కటి ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి సామర్థ్యం ఉన్నటువంటి, సరదాగా మాట్లాడేటువంటి, అందరూ ఎంతో అభిమానించేటువంటి సినిమా హీరో ఆయన. అవును. బేసిక్గా అంచేత బిగ్ బాస్ ప్రోగ్రామ్కి హోస్ట్గా ఆయనే వస్తారు, ఆయనే రావాలి అని మనందరం కూడా కోరుకోవాలి. అంతేగాని వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఏవో గొడవలు ఉంటే వీటిని అనుసంధానం చేసేసి ఈయన దీనికి అనర్హుడు అని చెప్పే అర్హత ఎవరికి లేదు అని అంటానండి. ఓకే. సో అంటే పర్సనల్ లైఫ్ ని ప్రొఫెషనల్ లైఫ్ ని మిక్స్ చేయకూడదు. సో ఇదొకటి అయితే సో బిగ్ బాస్ సీజన్ వస్తుంది అని అనగానే సో వీకెండ్స్ లో నాగార్జున గారు వస్తారు కాబట్టి అంటే సోమవారం నుంచి శుక్రవారంకి ఒక కైండ్ ఆఫ్ రేటింగ్ ఉంటే నాగార్జున గారు కనిపించే ఆ 2 days అంటే శనివారం, ఆదివారం రేటింగ్ ఎక్కువ ఉంటది. సో చాలా మంది నాగార్జున గారు హోస్ట్ గురించి ఎవరెవరికి ఆయన చురకలు అంటిస్తారు, ఎవరెవరిని ఆయన కామెంట్ చేసి అంటే నువ్వు తప్పు చేసావు, నువ్వు ఇది రైట్ అనుకుంటున్నాను కదా అని చెప్తూ ఉంటారు, ఇలా సజెషన్స్ లాగా. సో దాని గురించి ఎక్కువ చూస్తారు. సో ఎలా ఉండిపోతుంది అనుకుంటున్నారు మీరు? మరి డెఫినెట్ గా ఇంతకు ముందు బిగ్ బాస్ ఏదైతే కార్యక్రమాలు వచ్చాయో వాటికంటే కూడా ఒక 50% ఎక్కువ గ్రేస్ తోటి, ఎక్కువ డైనమిజం తోటి ఆయన ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అలా జరగాలని కూడా అందరం కోరుకోవాలి. అంటే ఈ సీజన్ కి సంబంధించి ట్రైలర్ కూడా చాలా డిఫరెంట్ గానే ప్లాన్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. అల్లావుద్దీన్ థీమ్ లో సో ఆయన అల్లావుద్దీన్ లాగా ఇంకొక కమీడియన్ వచ్చి సో ఆ దీపాన్ని కొంచెం రబ్ చేస్తే ఈయన వస్తారు. సో అంటే ఒక కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ చిన్న సున్నితమైన పాయింట్ ఉంది. ఓకే. సెకండ్ జనరేషన్ హీరోలు వీళ్ళు నాగార్జున గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, వీళ్ళందరూ సినిమా ఇండస్ట్రీలో సెకండ్ జనరేషన్ హీరోలు. వాళ్ళలో ఒక క్రమశిక్షణ, ఒక నియమ నిబద్ధతలు కలిగినటువంటి నటులు వాళ్ళు. అలాగే వాళ్ళ వ్యక్తిత్వం కూడా
ఒక సిస్టమేటిక్ లైఫ్ లీడ్ చేసేటువంటి వాళ్ళు. అంచేత మనుషులతోటి, సామాన్యమైన మనుషులతోటి, ఇప్పుడు బిగ్ బాస్లో అందరూ ఫిల్మ్ ఆర్టిస్టులే ఉండరు కదా, అవును. ఫిల్మ్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళే ఉండరు, రకరకాల ఫీల్డ్లకి సంబంధించిన వాళ్ళే ఎన్నుకుంటారు. అవును. అంచేత వాళ్ళందరితోటి ఈక్వల్ లెవెల్లో, అందరితో సమభావనతోటి స్నేహపూర్వకంగా మెలుగుతూ, చాలా చక్కగా వాళ్ళందరితో కలివిడిగా ఉంటూ, అందరినీ నవ్వుతూ, ఎవరి మనసు నొచ్చుకోకుండా అందరినీ ప్రేమగా చూస్తూ, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, ఇంకా మోటివేట్ చేస్తూ, మీరు గెలవాలి అని ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేస్తూ మాట్లాడడం అనేటువంటిది ఇట్స్ రియల్లీ హెల్దీ టాలెంట్. అటువంటి హెల్దీ టాలెంట్ ఉన్న నాగార్జున గారు బిగ్ బాస్ని నిర్వహించడం అనేటువంటిది మనందరం కూడా సంతోషించదగిన విషయము. అలా కోరుకోవడం కూడా ధర్మము అంటాను నేను. అవును. సో విత్ ఇన్ ఫ్యూ డేస్ లోనే బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అవబోతుంది. సో మరి ఏ రకంగా ఈయన అందరిని ఇంట్రడ్యూస్ చేస్తారని అందరూ ఈగర్లీ, సో అటు బిగ్ బాస్ ఫ్యాన్స్, ఇటు అక్కినేని నాగార్జున గారి ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. సో చూద్దామండి ఏ విధంగా ఉండబోతుంది, ఆయన డెఫినెట్గా ఏ విధంగా అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తారు అనేది. థ్యాంక్ యూ సో మచ్. జై గురుదేవ్.